శ్రీకాకుళం జిల్లాలో మరో ఉద్దానం భయపెడుతోంది. జిల్లాలోని ఒక గ్రామంలో పదుల సంఖ్యలో కిడ్నీ వ్యాధితో మృతి చెందగా దానికి రెట్టింపు సంఖ్యలో జనం కిడ్నీ వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. ఈ గ్రామాన్ని కిడ్నీ వ్యాధులు ఎందుకు వెంటాడుతున్నాయో తెలియదు. గ్రామంలోని భూగర్భ జలాల్లోనే సమస్య ఉందా లేక ఇంకేమన్నా కారణాలున్నాయా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది. నీటి నమూనాలు పరీక్షలకు పంపి నివేదికలు తెప్పించుకుంటున్నామని అధికారులు అంటున్నారు. గ్రామస్తులు మాత్రం తమ గ్రామానికి ఏమైందోనని భయంతో వణుకుతున్నారు. పొందూరు మండలం కృష్ణాపురం గ్రామం ఇది. 3000 జనాభా ఉండే ఈ గ్రామంలో కొంతకాలంగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఉద్దానం తరహాలోనే చాలా మందిని కిడ్నీ వ్యాధులు కబళించేయగా మరికొందరు అవే సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. డాక్టర్లు ఇచ్చిన మందులు మింగుతున్నారు. ఇప్పటికే గ్రామంలో 19 మంది కిడ్నీ వ్యాధులతో మరణించారు. మరో 22 మంది కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నారు. కిడ్నీ వ్యాధి తమ గ్రామాన్నే ఎందుకు టార్గెట్ చేసుకుందో అర్థం కావడం లేదని నిరుపేద గ్రామస్తులు ఉసూరుమంటున్నారు. కూలీ నాలీ చేసుకుంటూ వ్యవసాయం పనులు చేసుకుంటూ బతుకులు వెళ్లదీసే ఈ గ్రామ ప్రజలు నిరుపేదలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు. మామూలు జ్వరం వస్తేనే తట్టుకోలేని అర్బకులు. ఇక మాయదారి కిడ్నీ వ్యాధి వస్తే ఎలా తట్టుకోగలరు? వ్యాధి వచ్చిందని తెలిసేలోపే కొందరు కళ్లు తేలేస్తే వైద్య పరీక్షల్లో కిడ్నీ వ్యాధి అని తేలిన తరువాత మందులు వాడుతూ భయంగా కాలక్షేపం చేస్తున్నారు. ఊరిలో ఏ కుటుంబాన్ని కదిపినా కిడ్నీ మృతుల విషాద గాథలు వినిపిస్తాయి. ఎవరిని తడిమినా కన్నీరు బొటబొట కారుతుంది. తమపై ఎవరో కక్ష కట్టేసినట్లు కాల్చుకు తినేస్తోన్న కిడ్నీ వ్యాధి వేధిస్తోందని గ్రామస్తులు ఆక్రోశిస్తున్నారు. తలకొరివి పెడతాడనుకున్న కొడుకు తన కళ్ల ముందే కిడ్నీ వ్యాధితో కాటికిపోయాడని ఓ ముసలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మా బాబు నా కొడుకు చనిపోయాడు. 8వ సంవత్సరము. కడుపులోన ఏదో ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ ప్రాబ్లం అని తెలిసింది. అలా మందులు ఓడినాము. తర్వాత రాజాము డయాలిసిస్ కూడా పెట్టించినాము. ఆఖరు బతకలేదు, చనిపోయాడు. 8వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. మా బాబుకి మా పాప బాబు చిన్నపిల్లలు. ఆ ఊళ్ళో కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల చాలా మంది చనిపోతారు. 4 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న ఈయన పేరు లక్ష్మణరావు. వ్యాధి రావడంతో ఏ పని చేయలేని నీరసం నమిలేస్తోంది. భార్య కూలీ చేసుకుంటూ ఇంటిని సాకుతోంది. ఇలాగే ఏవో తింటే తినబుద్ది ఏదో తిన్నామంటే ఆవేశం వచ్చేద్ది. ఇలాగే ఉంటాను, ఆహారం లేక అలాగా ఉంటాను. 4 సంవత్సరాలు ఉంది. ఇలాగే బాధపడతాను, డయాలిసిస్కి వెళ్తాను. కిడ్నీ బాధితులకు ఇచ్చే 10,000 ఎటూ చాలడం లేదని రమణ అంటున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పేదల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో గమనించి సాయాన్ని పెంచాలని ఆయన అంటున్నారు. అలాగని ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి ప్రభుత్వం సహాయం 3 పిల్లలతో బాధపడతాండే కానీ ప్రభుత్వం వల్ల కానీ గ్రామం వల్ల కానీ ఆయనకు ఒక్క రవ్వ కూడా ఏదీ లేదు. వారానికి 2 దఫాలు డయాలిసిస్కి వెళ్తే 10,000 ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది? ఆ డయాలిసిస్ట్ అది మెడికవర్లో మీకు తెలిసిందే కదా ఆ మెడికవర్ సిచ్యువేషన్ అనేది. ఈ గ్రామంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణాలేంటో ఇంకా తెలియలేదు. నీటి నమూనాలు పరీక్షకు పంపి రోగ కారణాన్ని తెలుసుకోవలసి ఉందని అధికారులు అంటున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడే వారికి ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తున్నామని డాక్టర్ అనిత అంటున్నారు. 19 మంది పేర్లను వారు రాసివ్వటం మనకి జరిగింది. 19 మంది పేర్లు అంటే ఇప్పుడు మనకి కిడ్నీ వ్యాధి అనేది ఉన్న పలానా కిడ్నీ వ్యాధి రాదు. సాధారణంగా షుగర్ వలన కానీ బీపీ వలన కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే మనకి అవి తొందరగా కిడ్నీ వ్యాధికి దారితీస్తాయి. మరి వీళ్ళలో ఇప్పుడు 19 మంది పేర్లలో వారికి సంబంధించిన అన్ని రకాలైన రిపోర్ట్లు తీసుకొని వారి గురించి తగిన పరీక్ష చేయటమే కాకుండా మరి పక్కన ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కూడా మేము తగిన పరీక్షలు చేయడం జరుగుతుందని. గ్రామంలో కిడ్నీ వ్యాధి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. కృష్ణాపురం గ్రామం మరో ఉద్దానంగా మారుతుంది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కిడ్నీ వ్యాధులతో బాధపడడంతో పాటు మరికొంతమంది మృతి చెందారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధులకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.